కథ పేరు ఒక మాట ఒక జీవితం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితం అంటే ఆసక్తి లేదు. ఏం చేసినా నా వల్ల కాదు అని అనుకుంటూ రోజులు గడిపేవాడు. అదే గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు, సుబ్బారావు తాత. అతను ప్రతి ఉదయం ఆలయం ముందు కూర్చుని పిల్లలకు, యువకులకు చిన్న మాటలు చెప్పేవాడు. ఒకరోజు రాము అలానే నిస్సత్తువగా నడుచుకుంటూ వెళ్తుంటే తాత పిలిచాడు. తాత, నాయనా, జీవితంలో నువ్వు ఎన్ని అవకాశాలు కోల్పోయావో తెలుసా? రాము: అవకాశాలు వస్తే కదా కోల్పోవడానికి. తాత నవ్వి చెప్పాడు. నువ్వు ఊపిరి పీలుస్తున్న ప్రతి క్షణం ఒక అవకాశం. ఆ మాట రాము మనసులో బలంగా తగిలింది. ఆ రోజునుంచి రాము చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాడు. ఉదయం త్వరగా లేవడం, పని వెతకడం, ఎవరికైనా సహాయం చేయడం. రోజులు గడిచాయి. రాము కష్టపడి ఒక చిన్న పని మొదలుపెట్టాడు. అదే పని తరువాత మంచి ఆదాయంగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము గ్రామంలో అందరికీ సహాయం చేసే వ్యక్తిగా మారాడు. ఒకరోజు ఆలయం ముందు అదే చోట నిలబడి పిల్లలకు చెప్పాడు. జీవితం ఎప్పుడూ ఒకే అవకాశం ఇస్తుంది. అది ఈ క్షణం. సుబ్బారావు తాత ఆ మాటలు వింటూ దూరం నుంచి చిరునవ్వు నవ్వాడు. కథ నీతి, మోరల్: మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్షణాన్ని ఉపయోగించుకున్నవాడే విజేత. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.